వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో పుణ్యక్షేత్రాల్లో మహిళల భద్రత వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. మ్యామ్ నమస్తే అండి. చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది. అంటే మనం పుణ్యక్షేత్రాలకు వెళ్తాం, పుణ్యతీర్థాల్లో మనం స్నానం ఆచరిస్తాము, దానికి తగిన ప్రతిఫలము దేవుడు బ్లెస్ చేస్తాడు, ఇలా ఇస్తాడు. ఇదంతా ఒక జోనర్ అయితే, ఇంకొక జోనర్ ఉంది. మనము స్నానం ఆచరించేటప్పుడు ఫోటోలు తీయడము, వాటిని సోషల్ మీడియాలో పెట్టడము, ఆ బిజినెస్ చేసుకునే వాళ్ళు వేరే ఉన్నారు. అంటే మహిళలకి భద్రత ఏది? ఎలా చెప్తారు అసలు దీన్ని? అదే వ్యాపారానికి కాదేది అనర్హం అన్నలాగా కుంభమేళాలో స్నానాలు చేస్తున్న స్త్రీలని ఫోటోలు తీసి ఆ ఫోటోలు నెట్లో పెట్టడం కాకుండా మీకు ఇంకా ఫోటోలు చూపిస్తాము, ఆ ఫోటోలు మీరు కానీ చూడాలి అనుకుంటే గనక డబ్బులు పే చేయవలసి ఉంటది అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది బయటికి. అయితే ఇండియా టుడే వాడు ఏం చేశాడంటే అసలు నమ్మలా. ఇండియా టుడే వాడు కూడా నమ్మక ఫ్యాక్ట్ చెక్ లో పెట్టి చూస్తే వాస్తవం ఏం తేలింది. అసలు మొన్న మధ్య కుంభమేళాలో ఒక అమ్మాయి, అందమైన అమ్మాయి, కళ్ళున్నాయి, మోనాలిసా, ఆ అమ్మాయి విషయం వెనకమాల ఎంతమంది పరుగులు పెట్టారు. ఎలా అంటే ఇంకా అందమైన అమ్మాయిలు అందం ప్రదర్శించటమే కావాలి అనేటట్లుగా మన సమాజం తయారైపోయింది. అంటే అసలు కుంభమేళా ఏంటి, ఉద్దేశం ఏంటి, ఎందుకు వెళ్ళాలి, ఇదంతా పక్కన పెట్టి మోనాలిసా చుట్టూ తిరగడం మొదలు పెట్టారు అక్కడ. అందుకే ఎవరో ఒక పెద్ద ఆయన భారతదేశంలో స్త్రీలు తయారు చేయబడతారు అన్నారు. పుడతారు కాదు, తయారు చేయబడతారు. ఎలా తయారవుతున్నారు వీళ్ళు, ఎలా తయారు చేయబడుతున్నారు అంటే వాళ్ళకి అందమే క్వాలిఫికేషన్ లాగా అయిపోయింది. అందం ఉంటే చాలు, ఇంకేం అక్కర్లా. బుర్రతో పని లేదు, శారీరక శ్రమతో పని లేదు. వాళ్ళని ఫ్యాషన్ డాల్స్గా పెట్టేసేసి ర్యాంప్ వాకులు చేయించేసేస్తే అయిపోతుంది. ఇంకా వాళ్ళకి ఒక మెదడు లేదు, వాళ్ళకి ఒక ఆలోచనలు రావు, వాళ్ళకి తెలివి లేదు. ఆ తెలివిని వాడే పని లేదా? వాడుతున్న మహిళలు ఎంతమంది లేరు? ఇప్పుడు సునీత విలియమ్స్ ఏంటండి, మనం ఏం చెప్పుకుంటాము? భారతీయ మూలాలు ఉన్న అమెరికన్ మహిళ అని చెప్పుకుంటాం. మరి ఆమె వాళ్ళ స్పేస్లోకి వెళ్ళి అక్కడి నుంచి రాలేని పరిస్థితుల్లో ఎంత ధైర్యంగా ధీమాగా ఆవిడ అక్కడ ఉండి, నేను బహుశా నేల మీదకి దిగిన తర్వాత నడవలేనేమో, నేను నడకను మర్చిపోయాను అనేంత పరిస్థితిలో ఆ మహిళ ఉండి, ఇంతకుముందు ఇంకొక ఆమె కల్పనా చావ్లా ఛాలెంజర్లో వెళ్తే చనిపోయింది. అంటే ఎంతకు సిద్ధం అవుతున్నారు మహిళలు? అవన్నీ పక్కన పెట్టేసేసి వాళ్ళ అందాలు చూడడానికి మాత్రమే పురుషులు తయారయ్యి, అంటే ఇది పురుషుల వీక్నెస్ని ఆడుకోవడమే కదా. అంటే అది ఒక పుణ్యక్షేత్రం, అది మహాకుంభమేళ, ఇన్ని కోట్ల మంది వస్తారు అని ప్రభుత్వము ఒక రకంగా ఓదరగొట్టింది, జనాలు వెళ్ళారు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏంటి అంటే కొంతమంది భక్తితో కాకుండా కూడా స్నానాలు చేసే మహిళలను చూడడానికి కూడా వెళ్తున్నారు అనేది ఇప్పుడు అర్థమైంది. అవును, ఎంత బాధాకరం అండి. అసలు ఇలా ఎక్కడ స్త్రీలు పూజించబడతారు, అక్కడ దేవతలు నర్తిస్తారు అని చెప్తున్నారు కదా. మరి మన భారతదేశం మీద దేవతలు నర్తించే అవకాశం ఉందా? అసలు ఆ కుంభమేళాకి బిజినెస్ చేసుకోవడం కోసం పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఒక 100 రూపీస్ చందనం కొనుక్కొని 10 లక్షలు సంపాదించుకుని వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అక్కడ. సో అది ఓకే, అట్లాంటి నేను ఏదైనా ఇప్పుడు ఒక కొబ్బరికాయని మీరు 10 రూపాయల కొబ్బరికాయని 20 రూపాయలకు అమ్ముకోండి, 5 రూపాయల అగరబత్తిని 10 రూపాయలకు అమ్ముకోండి, పువ్వులు అమ్ముకోండి, ఏమన్నా చేసుకోండి. కానీ మహిళను కూడా సరుకుని చేసేస్తే ఎట్లా మీరు? అది నా బాధ. ఇప్పుడు అసలు వ్యాపారము అంటేనే ఎలా తెలివిగా 4 డబ్బులు సంపాదించడం అనే దాన్నే వ్యాపారం అంటారు, దాన్నే వ్యాపార లక్షణం అంటారు. నేను దాన్ని తప్పుపట్టను, ఎందుకంటే అసలు వ్యాపారం కాందేది. కనీసము రక్త మాంసాలు ఉన్న మహిళని, మనతో పాటు ఉండే మహిళని, మనలాగానే పుట్టింది కదా మహిళ కూడా, ఇప్పుడు భూమి మీదకి వచ్చే వరకు తెలియదు కదా మగ ఆడ అని. అసలు మగ ఆడ అనేది తెలిస్తే గనక అందరూ మగవాళ్ళగానేనో అందరూ ఆడవాళ్ళగానేనో పుడతారు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ మహిళల్ని ఈ విధంగా వాళ్ళని శరీరాలు చూడడం కోసమే వెళ్ళేవాళ్ళు కొందరు, దాంతో బిజినెస్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు అంటే సిగ్గుపడతాం. అవును,
అంటే ఈ దేశంలో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే గనక అసలు అసలు మహిళని ఎలా చూస్తున్నారు? ఈ కుటుంబాల్లోనూ అదే పరిస్థితి, బయటికి వెళ్తే ఉద్యోగాల్లోనూ అదే పరిస్థితి, చాలా చూస్తున్నాము. అసలు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే టాలెంట్ కి చాలా తక్కువ పీట, టాలెంట్ కి పీట లేదు, తక్కువ పీట కాదు, అసలు పీట లేదు టాలెంట్ కి. ఇప్పుడు ఎలా అయిపోయింది, ఈ రంగురంగుల ప్రపంచంలో మరీ ఎక్కువైపోయింది అది. మనం తెలుసో తెలియకో తెల్ల తోలుకి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ అసలు నిజంగా మాట్లాడితే నేను చదువుకున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది, అసలు మన దేశంలో అందరూ నల్లగానే ఉంటారు. అసలు పూర్వీకులు ఆర్యులు వచ్చిన తర్వాతనే మనము ఇలా రంగులు మారిపోయాం ఒక రకంగా. చామాన్చాయ నుంచి తెలుపు ఇలా వచ్చేసాం. మనది నలుపు, మనం ద్రవిడ్లమి. అది మనం చాలా ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, వీఆర్ ద్రవిడియన్స్ అని. అయితే ఇప్పుడు రంగుకి ఎంత ప్రాధాన్యత పెరిగిందో, ఈ దాని తాలూకు సౌందర్య సాధనాలు ఎలా ఉన్నాయో, అంటే ఒక అమ్మాయిని తయారు చేయడానికి, మగవాడికి సంతోషాన్ని ఇచ్చే బొమ్మను తయారు చేయడానికి రక్తమాంసాలున్న మెదడున్న మనిషిని ఏ విధంగా బ్యూటీ పార్లర్లో వ్యాపారం ద్వారా కానీ, లేకపోతే ఈ కాస్మెటిక్స్ ద్వారా కానీ, ఈ డెర్మటాలజీ అనే మాట పోయింది, ఇప్పుడు కాస్మెటాలజీ అనేది వచ్చేసేసింది. ఇలా వచ్చేసిన అసలు ఒక మంచి డెర్మటాలజిస్ట్ దగ్గరికి ఏదైనా స్కిన్ కి ఒక పెద్ద ఇష్యూ వస్తే వెళ్తున్నారు, కానీ మొత్తం అసలు బ్యూటీ కోసం అంతా బ్యూటీ కోసం వెళ్తున్నారు, రంగులు మార్పించుకోవడానికి, ఇంకో దానికి వెళ్తున్నారు. ఇప్పుడు అందం అనేది వ్యక్తిగతంగా ఉన్నంత వరకు, మతం అనేది వ్యక్తిగతంగా ఉన్నంత వరకు మీకు నాకు అభ్యంతరం ఉండడానికి వీల్లేదు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, అందం కోసం మీరు చెక్కించుకుంటారా, చెక్కించుకోండి, అందంగా తయారు కండి, ఎవరు కాదనట్లా. కానీ ఆ అందాన్ని ఎరవేసి మన అవకాశాలు తెచ్చుకోవటం మటుకు చాలా తప్పు. అయితే ఈ తప్పులో నేను ఇప్పుడు అన్న మాటలో కేవలం మహిళలది తప్పు అంటే మటుకు నేను ఒప్పుకోను. అలాంటి పరిస్థితి కల్పిస్తున్న పురుషులు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళది కదా ఎంపిక. అవును,